యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే 2 సంవత్సరముల పిల్లల్ని చంపుట. 2 సంవత్సరముల పిల్లల్ని చంపుట అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనము. జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి దినము ఒక లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. ఈ దినాన్న మరి 2 సంవత్సరముల పిల్లల్ని నన్ను వధించడం అనే అంశం ద్వారా ఇది నన్ను మీరు మాట్లాడుచున్నారయ్యా. ఎందు నిమిత్తమైతే నాయన ప్రభా ఆ బిడ్డల్ని చంపవలసిన పరిస్థితి నాయన కలిగింది అని నాయన తెలుసుకోవడానికి కృప చూపించండి అయ్యా. నాయన మా యొక్క జీవితాల్లో నాయన మేము అలాంటి జీవితాన్ని కలిగి ఉంటే మా జీవితాలను మార్చుకోవడానికి ఒక మార్గాన్ని చూపించండి నాయన. ప్రతి దినము తండ్రి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, రక్షణ మార్గంలో నడవాలని మేము నాయన తెలుసుకొని చుండగా అట్టి కృప దయచేయండి. దేవునికి వందనాలు. లేఖనం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడమని చిన్న ప్రార్థన దేని పని సన్నిధానం చేర్చుకోమని నజరేనేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారంటే 2 సంవత్సరముల మరి వయసు గల పిల్లలందరినీ వధించడం అనేది జరిగింది. 2 సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసున్న పిల్లల్ని చంపారు. ఎందుకు అని చూసినట్లయితే మరి ఎవరు ఆ యొక్క పిల్లల్ని చంపమన్నారు, ఎందు నిమిత్తం చంపమన్నారని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు లోకరక్షకుడిగా, రారాజుగా, మరి లోకాన్ని వెళ్ళే రాజుగా ఆయన పుట్టాడని మరి హేరోదు రాజు తెలుసుకున్నప్పుడు నాకు వేరేగా ఒక రాజు రాబోతున్నాడా అని మరి అసూయతోనూ ద్వేషంతోనూ నేను తప్ప వేరొక రాజు ఉండకూడదని మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారో మరి తెలుసుకుని మరి ఆయన్ని చంపాలని ఆలోచన చేశాడు. మరి తూర్పు దేశం నుంచి మరి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చిన్నప్పుడు మొదటిగా హేరోదుని కలిసినప్పుడు మరి హేరోదుని వాళ్ళు అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన నక్షత్రం చూసా మేము ఆయన్ని వెతుకుగా వచ్చితిమే అని చెప్పినట్లు మరి చెప్పినప్పుడు మరి ఏమీ ఆలోచన లేకుండా మరి వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా హేరోదు రాజు మరి మాకైతే తెలీదు, కానీ మీరు వెళ్ళి ఎక్కడున్నారో తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి, నేను వెళ్ళి పూజిస్తాను, ఆరాధిస్తానని మరి వాళ్ళకి చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ జన్మించారో తెలుసుకోవడానికి ఆ నక్షత్రం గుండా ప్రయాణం చేసి యేసుక్రీస్తు గారు పుట్టిన చోటికి వెళ్ళి ఆయన్ని పూజించి ఆయనకి మరి కానుకలను సమర్పించి ఆయన ఎదుట సాగిలపడి మరి హేరోదు రాజు వద్దకి వద్దామనుకునే సందర్భంలో మరి దేవదూత చేత ఆజ్ఞాపింపబడి వారు వచ్చిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్ళిపోమని దేవదూతలు చెప్పినప్పుడు ఆ దేవదూత మాటకు లోబడి మరి ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానులు వేరొక మార్గంలో వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజు ఎదురు చూస్తూ ఉన్నారు, వీళ్ళొచ్చి మరి ఆయన ఎక్కడ పుట్టారో తెలుపుతారని. అలాంటి సందర్భంలో మరి తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరినా తెలుపకుండా వెళ్ళిపోయారని తెలిసినప్పుడు నన్ను అపహాసం చేశారు, నన్ను హేళన చేశారు, నన్ను అవమానపరిచారని ఒక ఆగ్రహము తెచ్చుకున్నాడండి. తెచ్చుకున్న తర్వాత మరి వాళ్ళు హేరోదుని కలిసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినప్పుడు
మరి ఆటి అంచనాల ప్రకారము ఆయనకి ఇన్ని సంవత్సరాలు ఉంటాయి అని ఒక అంచనా వేసి మరి ఆయన పుట్టిన తరువాత మరి 2 సంవత్సరముల వయసు గల పిల్లల్ని, అంతకన్నా తక్కువగా ఉన్న పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపేయమన్నాడండి. అంటే వాళ్ళలో చంపేసిన వారిలో క్రీస్తు కూడా ఉంటాడు అని ఒక ఆలోచనతో ఆ యొక్క బెత్లెహేంలోనే కాకుండా సకల ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి హేరోదు చంపించడం అనేది జరిగింది. మరి ఆ విధంగా మరి అందు నిమిత్తము లోకంకి రారాజు వచ్చాడు, అతను చంపాలనే ఉద్దేశంతో అందరినీ వధించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని చేత మరి వారు మరి రారాజుగా వస్తున్నారు. ఆయన అనేక మందికి సువార్తను అందించి అనేక మందిని మరి పాపులని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. కానీ హేరోదు రాజు మరి అది తెలుసుకోకుండా మరి నేను తప్ప వేరే రాజు ఉండకూడదు అనుకున్నారు. అలాంటి ఉద్దేశంతో మరి ఆయన్ని చంపాలని ఆలోచన చేశారు. కానీ మరి తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత మరి దేవదూత చేత వాళ్ళు కూడా యోసేపు మరియం గారు మరి శిశువుని తీసుకుని మరి దూత వారిని పారిపోమనడం జరిగింది. ఐగుప్తు దేశానికి పారిపోండి, నేను మళ్ళీ తిరిగి చెప్పేంత వరకు రావద్దని మరి వాళ్ళని రక్షించడం కోసం దేవదూత చేత ఆజ్ఞాపింపబడి వారి పారిపోవడం అనేది జరిగింది. అది తెలియని హేరోదు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మరి చిన్న బిడ్డలందరినీ వధించారండి. మరి ఆ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారని. ఈ దినాల్లో మన యొక్క జీవితంలో మరి దేవుడు మనకి ఎంతగానో అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. అలాంటి కనికర సంపన్నుణ్ణి మనము విడిచిపెట్టి మన యొక్క జీవితంలో మనం ఎవరికి చోటిస్తున్నామో ఒకసారి ఆలోచించాలండి. మరి ఇక్కడ 2 సంవత్సరములు వయసు గల పిల్లలందరినీ వధించాడంటే మరి ఆ రాజు ఎలాంటి దుర్మార్గతను కలిగి ఉన్నాడు, ఎలాంటి మరి అత్యాసను కలిగి ఉన్నాడు, ఎలాంటి క్రూరత్వాన్ని కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామన్నది మనకు తెలియదు కదండి. మనం పదవులు ఆశించో, లేకపోతే అధికారం ఆశించో, లేకపోతే పేరు ఆశించో, గొప్పవారు ఉండాలని ఆశించో, మన చుట్టూ ఉన్న వారిని ఎదుగుతున్నప్పుడు తొక్కేయాలని ఆలోచన కలిగి మనం జీవించకూడదండి. మనకున్న దాంతోనే మనము సమృద్ధిగా జీవించినప్పుడు దేవుడు మనని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. కానీ ఒకరిని పాడు చేసి ఒకరిని నాశనం చేసే ఎదుగుదల దేవునికి ఇష్టమైనది కాదు. అది మనకి కీర్తిని తెచ్చేది కూడా కాదండి. కానీ ఇక్కడ హేరోదు రాజు మరి రాజుగా ఉన్నాడు, యూదులకు రాజుగా పుట్టాడని మరి ఆ రాజు వల్ల తన యొక్క కిరీటం ఎక్కడ పడిపోతుందో, మరి ఆ యొక్క రాజు ఎక్కడ ఈ రాజుగా వస్తున్నాడు నా యొక్క మరి అధికారం ఎక్కడ పోతుందన్న ఆలోచనతో మరి పసిబాలుడుగున్న క్రీస్తునే చంపాలని ఆలోచించడం ఎంత దుర్మార్గపు ఆలోచన చూడండి. మరి హేరోదు ఒక రాజుగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎదిగి మరి పెద్దవాడే రాజుగా మరి పరిపాలన చేయాలంటే ఎంత సమయం పడుతుందండి? కనీసం అలాంటి ఆలోచన కూడా లేకుండా మరి క్రీస్తునే మరి పసికందుగొన్న బిడ్డని చంపాలనుకున్నాడు. ఎంత దుర్మార్గపు ఆలోచనను హేరోదు కలిగి ఉన్నాడో మరొకసారి ఆలోచించండి. ఒకవేళ ఇతరుల్ని పాడు చేసి మనం ఎదగాలనే ఆలోచనలు ఒకవేళ మనలో ఉన్నాయేమో, ఇతరుల్ని శిక్షించి మనం ఎదగాలనుకుంటున్నామేమో, ఇతరుల్ని అవమానపరిచి మనము గొప్పగా ఇతరుల ఎదుట కనిపిస్తున్నామేమో, అలాంటి వాటిని దేవుడు ఇష్టపడండి. మరి ఆయన సూటిగా తేటగా మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే మరి ఆయన ఎదుట మనము మరి నీతి యథార్థతలు కలిగి ఉండి అలాంటి జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల మరి గొప్ప కార్యం చేస్తాడు. ఇది నాన్న హేరోదు రాజు వంటి ఆలోచనలు లేకుండా మరి మనము యథార్థంగాను నీతిగాను జీవించేవారు ఉండాలని
మరి ఇతరుల్ని చంపి ఇతరుల్ని హింసించి మరి గెలుచుకోవాలన్న ఆలోచన మనలో లేకుండా మరి జీవించాలని ఆయన ఈ దినాన్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి హేరోదు రాజు అంటే దుర్మార్గపు ఆలోచనలు చేయకుండా మరి యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనము నీతిమంతులుగాను యథార్థవంతులుగాను పవిత్రులుగాను జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారికి వందనాలు. ఈ దినాన్ని లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మరి హేరోదు నాయన ఎంతగానో దుర్మార్గంగా ఆలోచించి మరి తన కిరీటం ఎక్కడన్నా పడిపోతుంది, మరి ఆ రాజు స్థానాన్ని తను కోల్పోతాడని నాయన అసూయతోనూ ద్వేషంతోనూ మరి పసిబాలుడిగా యూదులకు రాజుగా పుట్టిన నిన్ను తండ్రి సంహరించాలని నాయన ప్రయత్నించి ఉన్నాడు. మరి నువ్వెవరో తెలియక, నువ్వెక్కడున్నావు, ఎలా పుట్టావో తెలియక తండ్రి మరి నీ వయస్సు కలిగిన ప్రతి పసికందిని నాయన ప్రభా మరి చంపేమని ఆజ్ఞాపించారు. అలాగూ ఆజ్ఞాపించడం ద్వారా అనేక మంది బిడ్డల్ని వధించడం అనేది జరిగింది. మరి యొక్క ప్రాంతం అంతటా నాయన ప్రభా అంగలార్పు ధ్వనితో నిండిపోయిందయ్యా. ఎంతోమంది బిడ్డలు కోల్పోయి ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో, అలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నామేమో తండ్రి. ఒకసారి మా జీవితాన్ని మార్చుకుని తండ్రి నీ యందు నాయన మేము జీవించేవారుగా, యథార్థతను నమ్మికను కలిగి జీవించేవారు ఉండడానికి నీ కృప చూపించి నాయన ప్రభా ప్రతి ఒక్కరికి నీవే తోడుగా నేడుగున్నామని చిన్న ప్రార్థన ఆలకించమని నజరేయుని నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.